వారాహి గాయత్రి మంత్రం. ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రం యొక్క వివరణ తెలుసుకుందాము. ఓం మహిషధ్వజాయ విద్మహే అంటే మహిషాసుని తన ధ్వజంగా ధరించిన వారాహిదేవిని మనం తెలుసుకుందాం. ఈ వాక్యం వారాహిదేవి స్వరూపాన్ని, ఆమె శక్తిని సూచిస్తుంది. మహిషం బలానికి, సంకల్పానికి ప్రతీక. మహిషాసుని ధ్వజంగా కలిగి ఉండటం అంటే ఆమె అపారమైన శక్తిని, దుష్ట శక్తులను సంహరించే సామర్థ్యం కలిగి ఉండటం అని అర్థం. దండహస్తాయ ధీమహి అంటే దండాన్ని, శిక్షను సూచించే ఆయుధాన్ని చేతిలో ధరించిన వారాహిదేవిని మనం ధ్యానించుదాం. వారాహిదేవి తన చేతిలో దండాన్ని ధరించి ఉంటుంది. ఇది దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించే ఆమె కర్తవ్యాన్ని తెలియజేస్తుంది. ఆమె భక్తులకు రక్షణ కల్పించి అపాయాల నుండి కాపాడుతుంది. తన్నో వారాహి ప్రచోదయాత్ అంటే ఆ వారాహిదేవి మన బుద్ధిని, మన ఆలోచనలను సరియైన మార్గంలో నడిపించుగాక. ఈ వాక్యం వారాహిదేవి అనుగ్రహం కోసం చేసే ప్రార్థన. అమ్మవారి కృపతో మన ఆలోచనలను, నిర్ణయాలను ధర్మబద్ధంగా సత్య మార్గంలో ఉండేలా ప్రేరణ పొందాలని మనం కోరుకుంటాం. ఇది జ్ఞానం, వివేకం కోసం చేసే ప్రార్థన. ఈ వారాహి గాయత్రి మంత్రం ద్వారా మనము వారాహిదేవిని శక్తి స్వరూపినిగా, రక్షకురాలిగా భావించి ప్రార్థిస్తాం. ఆమెను ధ్యానించడం ద్వారా రక్షణ, విజయం, జ్ఞానం మరియు ధర్మ మార్గంలో నడిచే బుద్ధిని పొందుతాం. ఇది భక్తులకు అభయం, శ్రేయస్సును ఇచ్చే ప్రసాదం లాంటి శక్తివంతమైన మంత్రం. వారాహి గాయత్రి మంత్రాన్ని ఉదయం లేక సాయంత్రం ప్రతిరోజు లేదా 11 రోజులు కానీ, 21 రోజులు కానీ, 45 రోజులు కానీ జపించాలి. మనం కోరిన కోరికలు ఏదైనా నెరవేరాలంటే అమ్మవారిని బ్రహ్మ ముహూర్తంలో 11 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు జపించడం చాలా ఉత్తమం. అయితే మనము ఇప్పుడు ఈ వారాహి గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపించుకుందాం. ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. 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 ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్.